గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసి వాటి మీద మాట్లాడదాం. అన్ని పేపర్లు కూడా ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారైంది. నిన్న PMO రిలీజ్ చేసింది, స్టేట్ గవర్నమెంట్ పంపించింది. ఆ వార్తని మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసినాయి. అందులో మెయిన్ 28నే మెట్రో అంటే మెట్రోని స్టార్ట్ చేస్తారా లేదా, ప్రధానమంత్రి చేతుల మీదుగా స్టార్ట్ అవుతుందా లేదా అన్న డౌట్తో కొన్ని కథనాలు వచ్చాయి. అయితే ఆ విషయంలో ఏమాత్రం వెనక్కిపోయేది లేదు. 28వ తేదీనే మెట్రో స్టార్ట్ అవుతుందని చెప్పి కథనాలు బ్యానర్గా రాసినాయి. ప్రధాని పర్యటన ఖరారు, మియాపూర్లో మెట్రో ప్రారంభం, అక్కడి నుంచి కుక్కట్పల్లికి రైల్లో రాకపోకలు, ప్రధాని రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా అందిన సమాచారం. అది PM టూర్ షెడ్యూల్కి సంబంధించినటువంటి వార్త, అది బ్యానర్గా ఉంది. తర్వాత నిన్న KTR హైదరాబాద్లోని పలు బస్తీలో తిరిగినారు, చాలా చోట్ల కాలనీలు, తర్వాత పార్కులు, తర్వాత ఒక దగ్గర లైబ్రరీకి పోయినారు KTR. అక్కడ ఒక విద్యార్థి ఒక నిరుద్యోగి ఇంకెన్ని రోజులు ఇటు ఉండాలి మేము, మాకు ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని చెప్పి ప్రశ్నించారు. దాన్ని ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనంగా తీసుకుంది. గొడ్డు కారం ఇంకెన్నాళ్ళు, KTRను సూటిగా ప్రశ్నించిన ఓ నిరుద్యోగి. కుర్చీలో అప్పుడు KTR స్పందిస్తూ, కుర్చీలో కూర్చోబెట్టింది మీరు, మీకోసమే పనిచేస్తాం, ఏడాదిలోగా 1,12,000 ఉద్యోగాలు వేస్తాం, త్వరలో క్యాలెండర్ ప్రకటిస్తాం, ప్రైవేట్లో కూడా ఉపాధి పెంచుతున్నామని చెప్పి KTR చెప్పినారు. ఆ వార్తను కూడా ఇంకో పేపర్ ప్రధానంగా తీసుకుంది, ముఖ్యంగా జ్యోతి. తర్వాత అదే పేపర్లో ఇంకో కథనం వచ్చింది, భూమి బోగస్ అన్న బ్యానర్తో వార్త వచ్చింది. ఈ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో భూమి లేకున్నా కూడా పహణీలు తర్వాత పాస్బుక్లు సృష్టించి ఒకే ఊర్లో 4,700 ఎకరాల అక్రమ దందా జరిగిందనేది ప్రత్యేక కథనం. 15 ఏళ్లలో 60 కోట్ల బ్యాంకు రుణాలని స్వాహా చేసినారనేది స్పెషల్ స్టోరీ. ఇది దాని మీద కూడా మెయిన్ బ్యానర్గా ఉంది, అది ఆంధ్రజ్యోతి మెయిన్ బ్యానర్ అదే ఉంది, అదొక వార్త. తర్వాత ఈ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ సంబంధించి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఎవరెవరు ఎక్కడ పోతున్నారు, ముఖ్యంగా ఈరోజు ఈనాడులో ఫలక్నుమాలో ఇచ్చేటువంటి డిన్నర్ గురించి స్పెషల్గా రాసినారు. ఆ ఫోటో వేసినారు. ఫలక్నుమాలో ఇవాంకా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోడీ వాళ్ళందరూ కూర్చొని డిన్నర్ చేసేటువంటి ఆ టేబుల్ ఫోటోతో బ్యానర్గా పబ్లిష్ చేసినారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొన్న యువతరం అని చెప్పి అంతా యంగ్ CEOలు, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ పాల్గొంటున్నారనేది అదొక కథనం. ఇవి ముఖ్యంగా ఉన్నాయి. మనము ఈ భూమి బోగస్ అనే పాయింట్ తీసుకుందాం. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన వల్ల ఒకే ఊరిలో 4,700 ఎకరాల అక్రమ దందా జరిగిందనేది కథనం. దాని గురించి తీసుకుందాం. మనకు చర్చలో TRS నుంచి మండలిలో చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు మనతో ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు, ఒకే ఊళ్ళో 4,700 ఎకరాల దందా బయటపడింది అంటున్నారు. మరి అట్లాంటి చాలా వేరే ఊర్లో కూడా ఇట్లాంటిది ఉందా, కేవలం అదొక ఊర్లోనే జరిగిందా, అది ఇన్ని రోజుల నుంచి ఎందుకు బయటపడలేదు, కేవలం ఇప్పుడు రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన వల్ల ఇప్పుడు ఎందుకు బయటపడింది? మీరు వచ్చి కూడా 3 ఏళ్ళు అయింది, మరి 3 ఏళ్ల నుంచి కూడా మీరు కూడా కనిపెట్టలేకపోయినారు. అంటే సంగప్ప గారు, ఎప్పుడైనా భూమి అనేటువంటి దానికి విలువ వస్తుంది కాబట్టి ఆ విలువ ఆధారితంగా బ్యాంకు రుణాలు ఇస్తున్నాయి. ఆ బ్యాంకు రుణాల వల్ల ఈ దొంగ పాస్బుక్లు సృష్టించేటువంటి ఒక ఆనవాయితీ, అంటే ఇటు రెవెన్యూ అధికారులు ఇటు లీడర్లు కలిసి దొంగ పాస్బుక్లు సృష్టించి దానికి అనుగుణ్యంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. మీరు చూసింది కదా, ఒకటేసారి 60 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినట్టుగా మనకు లెక్కలు తెలుస్తున్నాయి. అందుకొరకే ముఖ్యమంత్రి గారు ఒక బృహత్తరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని మొత్తం ప్రక్షాళన చేసినట్టయితే అసలు ఎవరికి సర్వే నెంబర్లో ఏది ఉన్నది అనేటువంటి ఒక పహాని లెక్కలు తెలిసినట్టయితే సరిగ్గా ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక 100 రోజుల కార్యక్రమాన్ని పెట్టాం. ఈ 100 రోజుల కార్యక్రమంలో ఒక గ్రామంలోనే నిన్న కలెక్టర్ గారు, RDO గారు అందరూ కూడా పరిశీలన చేస్తే ఒక గ్రామంలోనే 4,700 ఎకరాలు బోగస్ అనేటువంటి ఒక తేలింది అని అంటే మనం చూడాలి. ఎందుకంటే భూములలో ఏ రకమైనటువంటి ఒక వ్యవహారం నడుస్తుంది అనేటువంటి ఒక విషయం బట్టబయలు అవుతుంది. మేము వచ్చినాక 3 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పరిష్కారం చేస్తూ పోతుంటే ఈ రకమైనటువంటి ఒక వ్యవహారాలు తెలుస్తున్నాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు భూ ప్రక్షాళన జరుగుతుంది. దానివల్ల మొత్తం భూ వివరాలు, అసైన్మెంట్ ల్యాండ్స్ ఏంటి, ప్రభుత్వ ల్యాండ్స్ ఏమిటి, అసలు ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క ల్యాండ్స్ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయా లేవా అనేటువంటిది కూడా సమాచారం లేదు. కాబట్టి
మీరంతా డీప్గా పోతున్నారని ఇప్పుడు సరే ఈ ఊర్లో బయటపడింది. అయితే అందులోనే ఇంకొక కథనం ఏంటంటే అప్పుడున్న లీడర్లు ఒత్తిడి చేసి వీళ్ళకు దొంగ పాస్ పుస్తకాలు పాణీలు ఇప్పించినారు, అయిపోయింది. ఇప్పుడు కూడా ఇప్పుడున్న లీడర్ కూడా ఒత్తిడి చేసి ఇప్పటికి వదిలేని తర్వాత చూద్దామన్న దీంతో అధికారుల మీద ప్రెజర్ చేస్తున్నారని ఉంది. ఇప్పుడు లీడర్ అంటే దాదాపు మీ లీడర్లు ఉంటారు ఎక్కువ. అట్లా ఉండటానికి మా లీడర్లు వాళ్ళ అధికార పార్టీ లీడర్లే కాబట్టి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఏదైనా కానీ మనం చూస్తున్నాం. గత 3 సంవత్సరాల నుంచి కూడా రాజకీయ అవినీతి అనేది లేకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం చేసినాం. కాబట్టి లీడర్ల యొక్క ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది, అధికారులు అప్రమత్తం అవుతారు. కాబట్టి మాకెందుకు ఈ గొడవ అనేటువంటి యొక్క ధోరణితోటి అందరు కూడా ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడటం వల్ల ఇవాళ ప్రక్షాళన కార్యక్రమం సాఫీగా జరిగేటువంటి అవకాశం వచ్చింది. ఇప్పటికే సుమారు 70% పూర్తి అవుతుంది. కాబట్టి తనకు అనుగుణంగా మనకు అన్ని కూడా ప్రక్షాళన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దయాకర్ గారు, ఈ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన వల్ల ఇట్లాంటివి బయటపడుతున్నాయి, ఇవన్నిటిని మేము బయట వేస్తాం, అన్నింటినీ చర్య తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. తీసుకోవాల్సిందే, ఎందుకంటే సరే భూమి బోగస్ కాదు, భూమి వాస్తవం. కానీ భూమి కొరకు జరుగుతున్న ఈ తంతులో బోగస్లు ఉన్నాయి. ఇప్పుడు బ్యాంకు రుణాలు తీసుకోవడానికి తప్పుడు పాస్బుక్లు పెట్టినప్పుడు వెరిఫికేషన్ చేసుకోకపోతే బ్యాంక్ అధికారులది కూడా తప్పే. ఇది ఒక మాఫియాగా సాగుతుంది. 60 కోట్లు కాదు, ఒక ఊర్లో ఒక ప్రాంతంలో 6,000 కోట్లు కూడా ఉండొచ్చు. కొన్నిట్లనే ఏంటంటే పట్టా ఎట్లా ఉంటుంది అంటే పహానీ చౌపస్లాల ఒక నెంబర్తో ఉంటుంది, భూమి ఇంకో దగ్గర కూడా ఉంటుంది. అది ఇప్పుడు వస్తున్నాయి రైతు సమన్వయ సమితిలో మాకు వస్తున్న ఫిర్యాదులు కూడా ఏంటంటే ఈ రాజకీయ ప్రమేయం పెరగకపోతే అది మరింత ఇంకా మేలు జరుగుతుంది. రాజకీయ ప్రమేయం పెరిగి ఈ భూమి ఈ సర్వే నెంబర్ పలానా కాంగ్రెస్ అయినది కదా, ఇది తప్పు ఉంది కదా, భూమి ఇక్కడ ఉంది అది అక్కడ ఉంది కదా, దీన్ని ఆపేసి అని చెప్పేసి ఆపుతున్నారు ఈ రైతు సమన్వయ సమితిల పేరు మీద. అంటే అది కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా టీడీపీ అయినా పరిపాలనలో ఉన్నప్పుడు మనం పారదర్శకతను పెంచే దిశగా కాకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే కూడా సమస్య వస్తుంది. ఇప్పుడు 60 కోట్ల బోగస్ రుణాలు తీసుకొని ఆయన భూమి మీదనే పెట్టుంటాడు, పూర్తిగా ఆయన సొంతాలకు వాడుకున్నట్టు కూడా మనం ఏం అనుకోలేము. సార్ అక్కడ భూమి లేదు, భూమి లేని దగ్గర తీసుకుంటే తప్పే. ఒకటే సర్వే నెంబర్ లో ఎక్స్ట్రా రాసి దానికి భూమి లేకున్నా కూడా ఏదో 5 ఎకరా 10 ఎకరా రాసి చేసి లోన్ తీసుకున్నారు. దీంట్లో ఇప్పుడు భూమిలో కూడా చిన్న చిన్న కమతాలుగా విడిపోతున్నప్పుడు కూడా వాటిని ఇప్పుడు మనం ఆ నుంచి బండి రా వరకు పెట్టుకుంటాం, లేకపోతే ఏ నుంచి జెడ్ వరకు పెట్టుకుంటాం. కానీ నిజంగా వాస్తవంగా ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్ మీకు కేసులు పెట్టవచ్చు ప్రభుత్వం. కానీ నేను అంటున్నది ఏంటంటే మీరు ఇప్పుడు దీనికంటే కూడా ఇది ఇంకో అక్రమం జరగబోతుంది రైతు సమన్వయ సమితిల పేరు మీద. అది భూమి ఉన్నా దానికి ఇప్పుడు ఒక అన్పడు ఉంటాడు, లేకపోతే ఒక చదువు లేని రైతు ఉంటాడు. ఆ చదువులేని రైతు భూమి ఒక దగ్గర లేకపోతే భూమి ఇక్కడ ఉండి సర్వే నెంబర్ అక్కడ ఉంటే ఇది భూమిని ఆపేసేయండి అని దీని మీద అనుమానాలు పెట్టి వాళ్ళని ప్రేరేపిస్తున్న అది ఇంకా పెద్ద దందా కదా. ఇప్పుడు 60 కోట్ల రూపాయలు ఈడబోతుంది. కానీ ఒక 400 ఎకరాలు ఒక ఊర్లో అక్రమ భూమి తేలితే అది అక్రమ భూమి అనుకోవడానికి కూడా కంప్లీట్గా కూడా ఉండని స్థితి ఉన్నది. అంటే ఈ లోన్ది మాత్రం కంప్లీట్గా మనం వ్యతిరేకించాల్సిందే. కాబట్టి ఇలాంటి వాటిల్లో పారదర్శకత పెంచండి. అవసరమైతే డిజిటలైజేషన్ అంటుండ్రు కదా, ఏదో కార్డు ఇప్పుడు ఇక్కడ కొడితే నా భూమి ఎంతో రావాల్సిందని అంటుండ్రు కదా, దానికి అసలు యంత్రాంగం తయారైతే ఇమ్మీడియట్గా దాన్ని డిజిటలైజ్ చేయండి. మళ్ళీ ఇంకా దీంట్లో రాజకీయాల ప్రమేయం లేకుంటే ఇప్పుడు ఏమైతుంది, రాజకీయ నాయకుల ప్రభావం ప్రమేయం ఉండద్దని చెప్పి రైతు సమన్వయ సమితి తెచ్చినామని వాళ్ళు చెప్తున్నారు. రాజకీయమే జరుగుతుంది అక్కడ. నేను నిన్న శాలిగౌరారం పోయినా అక్కడ వాళ్ళ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ చెప్తున్నాను. నేను కేవలం అక్కడ కూర్చొని వల్లాలనే గ్రామం వల్లాల్లో అక్కడ ఉన్న రైతు సమన్వయ సమితి నాయకుడు ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలకు వస్తుండో, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారో, కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి భూమిని ఆపేసేయండి 3 రోజులు అట్నే ఎంఆర్ఓలతో. అసలు అట్లా చేయడానికి అవకాశమే లేదు. కానీ ఎందుకు మరి దాన్ని యాక్సెప్ట్ చేస్తుండ్రు. 3వ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోయి మీరు ఇట్లా చేస్తే మాత్రం తగదని చెప్పి నిలదీసినాక దాన్ని సరెండర్ చేసిన పరిస్థితి. రైతు సమన్వయ సమితి రాజకీయాల కోసం వాడుకుంటున్నారు మీరు ఇండైరెక్ట్ గా. మా దయాకర్ అన్నతోటి ఒక గ్రామంలోకి పోదాం. రైతు సమన్వయ సమితులకు భూ ప్రక్షాళనకు సంబంధం లేదు. రైతు సమన్వయ సమితులు రైతులకు ఎవరైతే ఉన్నదో వాళ్ళకు మెలకువల గురించి కానీ విత్తనాల గురించి కానీ దానికి సంబంధించింది పారదర్శకంగా ఉండేటువంటి అవకాశం. భూ రికార్డుల ప్రక్షాళన అనేది కేవలం అధికారులు రెవెన్యూ అధికారులు 3 వస్తారు. ఆ 3 కూర్చుండి వారి యొక్క పాస్బుక్ 1B అనేటువంటిది మొదలు ఇస్తాం. ఆ 1B ఇచ్చిన తర్వాత మీకు ఉన్నదా లేదా సరిగ్గా వివరాలు ఇవ్వండి అని అంటే దానికి అనుగుణంగానే రికార్డులు నమోదై వారు అన్నట్టుగా ఆన్లైన్లో ప్రతి రోజు ఆన్లైన్లో అవుతుంది. అంటే ఇక్కడ మీటర్ నొక్కితే
ముఖ్యమంత్రి కార్యాలయంలో కానీ, సిఎల్ఆర్ కార్యాలయంలో కానీ, కలెక్టర్ కార్యాలయం కానీ, ఎంఆర్ఓ కార్యాలయం ఒకటే రికార్డ్ అంతా కూడా నామోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో ఎవరు కూడా ట్యాంపరింగ్ చేసేటువంటి అవకాశం లేదు. ఇదే చెప్తున్నారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినా ఇదే చెప్తున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి సంబంధమే లేదు, ఇదే చెప్తున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన అనేది పోచారం శ్రీనివాసరెడ్డి రైతు సమన్వయ సమితిలకు మళ్ళొకసారి చెప్తున్నాను, రైతు సమన్వయ సమితిలకు భూ రికార్డుల ప్రక్షాళనకు సంబంధం లేదు. ఇది జరుగుతుంది. దీంట్లో ప్రమేయం లేదు. ఎవరు మీరు అడగండి, ఎంఆర్ఓ అని అడగండి, మీ ఆర్ఓ అని అడగండి, మీ ఎంఆర్ఓ అని అడగండి, ఎవరైనా ఎవరిదైనా ప్రమేయం ఉన్నట్టుగా చెప్పండి. ప్రమేయమే ఉండేటువంటి అవకాశం డైరెక్ట్ చేస్తున్నారు. డైరెక్ట్ ఏం చేస్తారు చెప్పు. ఎందుకంటే అధికారి కలపండి అట్లా వస్తున్నది. మీరు దీంట్లో ఈ భూబోగస్ లో అవినీతి పరులు చాలా చరిత్ర నుంచి ఉన్నారు, భవిష్యత్తులో ఉంటారు, అది వేరు విషయం. సమాజంలో వినండి సార్ సంగప్ప గారు, సమాజంలో అవినీతిని మనం రూపుమాపినప్పుడు ఇలాంటి వాటిని మనం ఎంచుకోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది. కానీ జరిగే వాటిలో దాంట్లో చాలా కేటగిరికల్ గా చెప్పిన మీకు, కొంత మేరకేమో భూమి లేని వాళ్ళు చేసేది ఎంతమంది 5 to 10% ఉంటారు. కానీ ఇలా భూమి అక్రమ భూమి మీద తీసుకున్నట్టు కంటే కూడా అక్రమంగా భూమిని ఈ రోజు బదలాయిస్తున్న పరిస్థితిని కూడా చాలా సీరియస్ తీసుకోవాలి. రైట్, చర్చలో సిపిఎం నుంచి జూలకంటి రంగారెడ్డి గారు వచ్చారు, తర్వాత బీజేపీ నుంచి ఎండల లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో చాలా అక్రమాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని ఒక ఊర్లో, సాగర్ మండలానికి సంబంధించిన ఒక ఊర్లో ఆడ భూమి లేకున్నా కూడా సర్వే నెంబర్లలో ఎక్స్ట్రా రాసి దాని బై నెంబర్ రాస్తారు కదా, రాసి 4700 ఎకరాలు కొత్తగా సృష్టించి దాని ద్వారా 60 కోట్లు స్వాహా చేసినారు అనేది కథనం. అవి రెవెన్యూ రికార్డు ప్రక్షాళన చేయడం వల్లనే బయటపడ్డాయని సుధాకర్ రెడ్డి గారు అంటారు. ఇట్లాంటి ఇంకా ఎన్ని ఉన్నాయో అవన్నీ బయట తీస్తామంటున్నారు ఆయన. రెవెన్యూ రికార్డులకు సంబంధించినటువంటి ఈ అవకతవకలు ఏవైతే ఉన్నాయో బయటపడ్డటువంటి వాటి విషయంలో చర్యలు తీసుకోవాలి. నేను ఈ ప్రభుత్వం ఏంటంటే గతంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటిది ఇన్వెస్టిగేషన్ అన్నారు, లేకపోతే మిగతా అదన్నారు, చర్యల విషయంలో చేతులు ఎత్తేసారు. ఈ గోల్డ్ స్టోన్ ప్రసాద్ కేసు విషయంలో భూభాగవతము ఏదైతే దాని విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో సవ్యంగా లేదు. అదే రకంగా ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ పొగడ్తలతో ప్రశంసలతో ముంచెత్తడానికి నేపథ్యం ఏంటంటే కేసు విషయంలో కొల్లిట్ అవ్వడం అనేటువంటిది. నేను విషయం చెప్తా ఉన్నాను ఏంటంటే అవినీతి అనేటువంటిది బయటపడ్డప్పుడు దాని మీద ఎంత కఠినంగా దృఢంగా వ్యవహరిస్తారు అనేటువంటిది ప్రభుత్వం వ్యవహరించడం భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటుంది. కానీ ఇవాళ ఈ రకమైనటువంటి అవినీతి భాగోతాలు బయటపడ్డప్పుడు దృఢంగా వ్యవహరించాలి. రెండో విషయం, కాకతీయ మిషన్కి సంబంధించినటువంటి విషయంలో కంకర మిషన్గా మారింది. నేను ఈ విషయాన్ని మళ్ళీ పునరుద్ఘాటిస్తూ ఉన్నాను. ఏదైతే చెరువులకు సంబంధించి నేను జనగాంలో ఒక ఎమ్మెల్యే విషయంలో, అంటే ఒక ఎమ్మెల్యే విషయంలో ఆరోపణలు రూఢైనటువంటి సమయంలో ప్రభుత్వం ఏ రకంగా చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తి చట్టానికి అతీతుడైతే కాదు, మరి ఏ రకమైనటువంటి చర్య తీసుకుంటుంది అనేటువంటిది వాళ్ళ ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ప్రశ్న. రెండో విషయం ఏంటంటే కాకతీయ మిషన్ ఈ యొక్క బౌడుపల్ దగ్గర ఒక చెరువు శిఖము కబ్జా గురైంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసినటువంటి సర్వేయర్ని అక్కడి నుంచి పంపించినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో 5 ఎకరాలు ఈ రకమైనటువంటి భూభాగోత్తము ఏదైతే రికార్డ్స్ ట్యాంపరింగ్ ఏదైతే ఉందో ఇవి బయటపడుతున్నటువంటి విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరేంది అనేటువంటిది రాబోయే రోజుల్లో ప్రధానమైనటువంటి ప్రశ్న. సుధాకర్ గారు చెప్తారు. రంగారెడ్డి గారు, ఇది ముఖ్యంగా మీ జిల్లాకు సంబంధించి బయటపడింది, మీ జిల్లాలో మీ పక్క కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు ఇది వాస్తవం. ఇది తర్వాత ఏంటంటే దీంట్లో ముఖ్యమైనటువంటి కొంతమంది నాయకులు తర్వాత అధికారులు వాళ్ళ ప్రమేయంతో విచ్చలవిడిగా ఇవన్నీ కూడా భూమి లేకపోయినా కూడా రికార్డ్స్ పాస్ పుస్తకాలు ఇవన్నీ కూడా సృష్టించుకొని తర్వాత బ్యాంకులో అప్పులు తీసుకొని ఆ రకంగా ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా అనుభవించడం అనేది జరుగుతూ ఉంది. ఇవే దామచల్ల మండలంలో కూడా 100 ఎకరాలు బయటపడటం అనేది జరిగింది. ఆ 100 ఎకరాలు ఎవరు ఏంటి అనేది చూస్తే అధికారులు తర్వాత ఏంటంటే పలుకుబడి కలిగినటువంటి నాయకులు
ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ అండదండలతోటి జరగటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవే కాకుండా ఇంకా వందల వేల ఎకరాల భూములు పెద్దవాళ్ళ చేతుల్లో కూడా ఉన్నాయి. అవన్నీ సమగ్రంగా చిత్తశుద్ధితోటి ప్రభుత్వము ఆ రకంగా బయటికి తీస్తే చాలా వరకు ఏంటంటే ఇప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పన్నారు. ఆ 3 ఎకరాల భూమి ఇవ్వాలన్నప్పుడు ఇది కాక చిత్తశుద్ధితో కాక చేస్తే రాష్ట్రం మొత్తంలో కూడా ఆ దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వటానికి కొనియవలసిన పనులే. చాలామంది పెద్దల దగ్గర కబ్జాలు పెట్టుకొని ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు. తర్వాత ఏంటంటే ప్రభుత్వ భూములు కూడా వృధాగా ఉన్నాయి. అవన్నీ కబ్జాలని కూడా ఏంది వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ భూములనేమో ముట్టుకోవటం లేదు, వాళ్ళ జోలి పోవట్లే. కేవలం ఏంటంటే ఇప్పుడు ఇది రికార్డ్స్, ఇప్పుడు ఇదేంటి కొంతమంది బ్యాంకులో కుదబెట్టుకొని తీసుకున్నారు కాబట్టి ఇది తీశారు. కానీ కొంతమంది చేతుల్లో ఉన్నటువంటి భూములు మాత్రం ఎంతమంది దగ్గర తీసింది చెప్పండి. ఇప్పుడు మీరు జనగాం ఎమ్మెల్యే మీద వస్తూ ఉంది, దాని మీద రాద్ధాంతం అవుతా ఉంది. తర్వాత ఇన్ని రోజులు దాని మీద చర్చ జరగాలి. దాని కొరకు ఎమ్మటే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నువ్వు వెంటనే నీకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయించాలి. అటువంటి పనులు చేస్తే అప్పుడు ప్రజలు అమ్ముతారు తప్ప. ఇప్పుడు ఒకటే సుధాకర్, ఇప్పుడు నయీము సమస్య ఉంది. 100 ఎకరాల భూములు మొత్తం కూడా ఆయన కబ్జా పెట్టుకుని అందుకనే మరి ఆ భూములన్నీ కూడా పేదవాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు, తర్వాత ఏంటంటే ఉద్యోగాలు చేస్తూ లోన్స్ తీసుకొని పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పిస్తా అన్నారు. ఇంతవరకు ఒక్క ప్లాట్ చెప్పండి. ఇప్పుడు అందుకనే పెద్దలు రంగారెడ్డి గారు మొదటి నుంచి కూడా ఉద్యమ నాయకుడు, వారికి వాట్ ఈజ్ ఫ్యాక్ట్ అనేటువంటిది వారికి బాగా తెలుసు. అయినప్పటికీ కూడా వారు ఆ విధంగా ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అందరం చూస్తున్నాం, ఇవాళ మొత్తం ప్రక్షాళన కార్యక్రమం కొనసాగుతుంది. అవినీతి రహితమైనటువంటి ఒక రాష్ట్రంగా రూపకల్పన చేయాలనేటువంటి సంకల్పంతో మనం అందరం చేస్తున్నాం. మీరు కూడా భాగస్వాములు అవుతున్నారు. ఎస్, ఇవాళ ఒక గ్రామంలోనే 4700 ఎకరాలు మా రంగన్ అన్నట్టుగా అది భూమి లేదే. ఆడ భూమి ఉంటేనన్నా నిజంగానే నువ్వు అన్నట్టుగా 3 ఎకరాలు ఇస్తుంటావు. ఆ భూమి లేకుండా బోగస్ ఒక పాస్బుక్లు సృష్టించి లోన్ తీసుకున్నటువంటి ఒక ఉదంతం. కాబట్టి అదే రకంగా ఇదంతా బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు వారే అన్నారు, పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళ యొక్క మొత్తం వాళ్ళ గుట్టు రట్టు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో వారు అన్నారు జనగాం ఎమ్మెల్యే. ఎస్, జనగాం ఎమ్మెల్యే మీద విచారణ చేపిస్తున్నాం. ఒకవేళ అది కరెక్ట్ అయినట్టయితే ఆయన చీఫ్ సెక్రటరీ గారు ఇమీడియట్ గా ఎంక్వైరీ కమిటీ వేసిండ్రు. ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ రిపోర్ట్ రాగానే వారి మీద చర్య తీసుకుంటారు. ఒక సర్వేర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే సర్వేర్ ని ట్రాన్స్ఫర్ చేసి అంటున్నారు. గారు మాట్లాడుతా అంటే మొత్తం సింహావలోకనం చేస్తాం. ఎస్, అదే మాట్లాడదాం. వైపు నువ్వు అర్బన్ ల్యాండ్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పార్టీ కాబట్టి ఇవాళ నా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మొత్తం ఇవాళ గుట్టు రట్టు చేస్తుంది అనేటువంటి రీతిగా నువ్వు అప్రిషియేట్ చేసి ఈ రకంగా మాట్లాడుతా అంటే ఎట్లా? ఏ మియాపూర్ గాని ఏదన్నా కానీ దాని సంగతి అసలు ఎవరు చేసిండ్రా? మియాపూర్ సంగతి ఎవరు చేసిండ్రు? నయీం సంగతి ఎవరు చేసిండ్రు? మేము చేస్తున్నాం. మా క్రెడిట్ వస్తుంది. అవన్నీ మీరు మీ దగ్గర పెట్టుకుంటారా? నయీం ఆక్రమించుకున్న భూములు మొత్తం కూడా మీ దగ్గర మా కౌన్సిల్ రెవెన్యూ శాఖ మంత్రి గారు స్పష్టంగా చెప్పిండు, నయీం కేసులో భూములు ఏవైతున్నాయో వాళ్ళు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనైతే వారి భూములు ఇప్పియాలంటే ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ కావాలి కదా. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నది కాబట్టి అటువంటి వారి అన్ని బయటపడుతున్నాయి. దాన్ని విమర్శలకు పోతే చాలా ఉన్నాయి దాంట్లో. కానీ ఇప్పుడు 1,30 లక్షల పై చిలుకి ఈ రోజు భూమి ఉంది, సేద్య భూమి ఉంది. అది పోడు భూముల రూపంలో ఉంది, 170 దాని చట్టంలో ఉంది. అసలు మీరు రైతు సమన్వయ సమితిని చేయాల్సింది ఏదో అది పక్కన పెట్టేసి ఇంతకుముందు ఏది చేస్తున్నారని చెప్పినప్పుడు ఒక 170లో భద్రాచలం నుంచి ఏజెన్సీ ఏరియాల్లో కేవలం గిరిజనులకే పట్టా హక్కులు ఉన్నాయి. అక్కడ గిరిజనులే దున్నుకోవడానికి అవకాశం ఉన్న పరిస్థితి. అక్కడ పోడు భూములు చేసుకున్నారు. పోడు భూములకు సంబంధించిన దాంట్లో దొంగ సర్వే నెంబర్లే ఉంటాయి లోన్ తీసుకుంటానికి. ఇప్పుడు ఒక ట్రైబల్ భూమి ఉంటే దానికి సబ్ వేసుకొని వాళ్ళే చేసుకునే పరిస్థితి. ఏం చేస్తాడు రైతు? మరి
ఇలా మీరు ఏం చేయాలి? పోడు భూములు గత 12 సంవత్సరాలుగా ఎవరైతే దున్నుకున్నారో వాళ్ళకు మీరు కనుక ఆ పట్టా ఇచ్చి ఉంటే, ఇవ్వాల్సి ఉంటే ఇప్పుడు ఇచ్చేయండి. ఎందుకంటే ఎఫ్ఆర్ఏ చట్టంలో ఎఫ్ఆర్ఏ చట్టం వచ్చి కూడా 4-5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు ఇప్పటికైనా సరే అక్కడ దళితులకు కూడా ఇవ్వాలని ఉంది. వాళ్ళు మూలవాసులుగా ఉన్నట్టు ఉన్నది. ఈ రోజు ట్రైబల్స్ వర్సెస్ దళిత్స్ అక్కడ కొట్లాటలు జరుగుతున్నాయి. మీరు ఎలాబొరేటివ్ గా చాలా సూచనలు ఉన్నాయి దీంట్లో. రైతు సమన్వయ సమితిలో ఎందుకు విపక్షాలను కూడా చేర్చమని చెప్పి ఆ రోజు అడిగింది. అన్నిటి సమస్యలు ఉంటాయి. ఏకపక్షంగా పోవడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం లేదు. అది కొట్లాటలకు అయితే ఇప్పుడు జాన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఉన్నదాన్ని ఇప్పుడు బయట పెట్టినట్టుగా అనుకుంటున్నాం. రాజకీయంగా జాన్ రెడ్డి గారిని కాకుండా ఒక్క నాగార్జున సాగర్లోనే ఉన్నదా? ఇక మీద ఇక్కడ ఎక్కడ లేదా? ప్రెషర్ పెట్టేదాన్ని ముత్తిరెడ్డి ఆదిరెడ్డి గారి చర్చ వచ్చింది కాబట్టి ఈ అవినీతి పరుడు కంటే జానారెడ్డి గారి ఉంది బయట పెట్టినారని వదిలేమంటారా మీరు? మిగతా ఎందుకు రావట్లేదు? అది ఒక ఇది మనకు తెలుసు. ఈ ఒపీనియన్ మేకింగ్ కొరకు ఏ పత్రికలను టీఆర్ఎస్ వాడుకుంటుందో మనకు తెలుసు. దాంట్లో పెద్ద గేమ్ మనం బేజాలకు పోనక్కర్లే. ఇలా మీరు చేస్తున్న ప్రయత్నము ఏకపక్షంగా ఒక ఈ ప్రాంతంలో ఒక నాయకుడు కాదు, ఒకరిని రక్షణ చేసుకోవడం కాదు, మిగతా ప్రాంతాల్లో ఇప్పుడు ఎంఆర్ఓ డీటెయిల్స్ ఉంటాయి కదా, డిస్కస్ చేయండి. ఇంతకుముందు భూమి రికార్డులో చిన్న అవకతవకల గురించి మాట్లాడినాం. ఇంకొక విషయం ఏంటంటే, నిన్న మంత్రి కేటీఆర్ సిటీలో పర్యటించినప్పుడు ఒక దగ్గర ఒక నిరుద్యోగ అడిగిన ప్రశ్నకి 1 yearలో 1,12,000 ఉద్యోగాలు ఇస్తాం, త్వరలోని క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. సుధాకర్ రెడ్డి గారు చెప్పాలి, ఈ 3-3.5 ఏళ్ళలో మీరు అంత చేయలేకపోయినారు, ఈ 1 yearలో చేయగలుగుతారా? అంటే ఇప్పుడు ఇంతకుముందు కేంద్రం మీద నెట్టేసినారు, వాళ్ళు లేరు వీళ్ళు లేరు అన్నారు, ఇప్పుడు 1 yearలో సాధ్యమవుతుందా? ఒకటి సంగప్ప గారు, ప్రభుత్వం వచ్చినప్పుడే నిధులు నియామకాలు అనేటువంటి ఒక విషయం స్పష్టంగా చెప్పినాం. ప్రభుత్వ నియామకాలు 1,02,000 ఉద్యోగాలు ఉంటాయి. ఇవాళ 1,12,000 ఉద్యోగాలు ఉంటాయి. ఆ 1,12,000 ఉద్యోగాలలో 20,000 ఉద్యోగాలు ఇదివరకే భర్తీ చేసినాం. 30,000 ఉద్యోగాల వివిధ ప్రక్రియల్లో ఉన్నది. వారి నోటిఫికేషన్లు జారీ, పరీక్షలు నిర్వహించారు, వారికి అపాయింట్మెంట్ సిద్ధంగా ఉండేటువంటి. కాబట్టి ఈ రకంగా ఒక్కొక్కటి పరిష్కారం చేస్తూ, ఎందుకంటే కొత్త రాష్ట్రం వచ్చింది, కొత్త రాష్ట్రంలో కొత్త సిలబస్, కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్, దానికి అనుగుణంగా పరీక్ష విధానం కొత్తది, ఇవన్నిటిని కూడా కొత్తగా చేసి ఒక పారదర్శకంగా అవినీతి రహితంగా ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో దాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసినాం. ప్రతి ఉద్యోగం కూడా దాని ద్వారా తెచ్చేటట్టుగా చేస్తున్నాం. కాబట్టి ఇదంతా ఈ ప్రక్రియలో 1,12,000 ఉద్యోగాలు ఈ సంవత్సరంలోగా పూర్తి చేస్తామనేటువంటి ఒక మాట చెప్తున్నాం. కాబట్టి నిన్న కేటీ రామారావు గారు లైబ్రరీలో, ఎందుకంటే అక్కడ ఉండి నిరుద్యోగులందరూ కూడా చదువుకుంటా అంటారు కాబట్టి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పింది, ఎస్ మేము ఏదైతే మాట చెప్పినామో దానికి కట్టుబడి ఉంటాం, దానికి అనుగుణంగానే మీకు ప్రైవేట్లో కూడా పెంచుతామన్నారు. ఎస్, ప్రైవేట్లో కూడా అదే రకంగా కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కావు, ప్రైవేట్లో కూడా ఉద్యోగాలు వస్తాయి. అందుకొరకే పరిశ్రమలు ఇవాళ టీఎస్ ఐపాస్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా మన రాష్ట్రంలో ఇవాళ పరిశ్రమలు పెడుతుంటారు. దానికి అనుగుణంగా ఉద్యోగాలు వచ్చే లక్ష్మణ్ గారు మీరే ఇంటికో ఉద్యోగం అని చెప్పారు. అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు హామీలన్నిటినీ మొదలు పెడితే అయిపోయి ఇది మేము నెరవేర్చిన హామీల కింద చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, మరి 3.5 సంవత్సరాలలో వాళ్ళు ఎంత వేగంగా ఉద్యోగాలను నియామకాలు చేపట్టిండ్రు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ముంగట ప్రజలను మళ్ళొకసారి మభ్యపెట్టడం ఎంతవరకు సమంజసం? అంటే వద్దంటారా? మీరు 3.5 సంవత్సరాల నుంచి మభ్యపెట్టేటువంటి విషయం కావద్దు ఇది అనేటువంటి. ఏదైతే నోటిఫికేషన్లు, ఉద్యోగ నోటిఫికేషన్లు ముందట వస్తాయి, వాయిదాలేమో వెనక పేజీలో అశ్వత్థామ హతహ కుంజరహ అన్నట్టుగా మీరు చెప్పండి ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి, ఎన్ని నియామకాలు చేపట్టారు, 30,000 ఉద్యోగాలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి, 20,000 ఉద్యోగాలు చేపట్టినా చెప్పండి. రంగారెడ్డి గారు మీ అభిప్రాయం? ఇప్పుడు మొన్న శాసనసభలో ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతూ 62,000 పోస్టులు భర్తీ చేస్తామని ఆయన చెప్పాడు, ఆర్థిక మంత్రి. ఆ 62,000 పోస్టులు ఎట్లా భర్తీ చేస్తారు మరి ఇంత తక్కువ సమయంలో అని చెప్పంటేనే దానికి ఆయన సమాధానం కరెక్ట్గా చెప్పలేదు. ఇప్పుడు కేటీఆర్ గారు ఏమో 1,00,000 చిల్లర చేస్తామని చెప్పి అంటా ఉన్నారు. అవును.
ఇప్పుడు వేసినవి ఎన్ని వేశారు? 16-18 వేల కంటే ఎక్కువ లేవు. దాంట్లో పోలీసు ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతా ఉంటే ఇప్పటి వరకు మీరు 20,000 లోపు కూడా వేయలేకపోయారు. మరి మీరు మీ ఈ తక్కువ సమయంలో మీరు ఏ రకంగా చేయగలుగుతారు? అందుకనే చేస్తే మంచిది, చేయాలని అందరూ కోరుకుంటున్నారు, నిరుద్యోగులు కోరుకుంటున్నారు, ప్రతిపక్షాలు కూడా అదే కోరుకుంటా ఉన్నారు. మరి చిత్తశుద్ధితోటి మీరు ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తే అందరూ కూడా సంతోషిస్తారు. ఆ పని చేయమంటున్నాం, కానీ చేయటం తక్కువ, ప్రచారం ఎక్కువగా, ఎప్పటికప్పుడు మాటలు చెప్పుకుంటూ కాలయాపన చేసుకుంటూ కాలం గడుపుతా ఉన్నారు తప్ప, మరి మాటల్లో చూపిస్తున్నారు తప్ప చేతల్లో మాత్రం చేయటం లేదు. అందరూ ప్రశ్నించేది అదే. దానికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి. అది దయాకర్ గారు, కేటీఆర్ విద్యాశాఖ ఉందా? ఏ శాఖ? ఒక మంత్రిని అడిగారు, ఒక మంత్రిగా ఎక్కడ పోతే పబ్లిక్ అడిగినారు. నెంబర్ 2 మంత్రి విస్తృతంగా ప్రకటన. కేటీఆర్కి ఏం సంబంధం దానికి ప్రకటించడానికి? ఒకటి, ముఖ్యమంత్రి కాదు కదా ప్రకటించింది. దాని మీద పెద్ద చర్చ అవసరం లేదు. మీరు ఈ 3 సంవత్సరాల్లో ఏం చేసిండ్రో వాళ్ళిద్దరు చెప్పారు, పెద్దోళ్ళు ఇద్దరు. భవిష్యత్తులో మీరు ఏం చేయలేదు. ఇప్పుడు కొలువు కోసం కొట్లాటానికి కోదండరామ్ గారు 30వ తారీఖు నాడు ఓ మీటింగ్ పెట్టింది. దానికి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్గా 1,20,000 కాదు ఇంకెంతైనా సార్ చేస్తా అన్నారు అని చెప్పుకోవడానికి వీళ్ళకి ఒక టాకింగ్ పాయింట్స్ ఇచ్చిండు అంతే తప్పితే దాంట్లో ఇప్పుడు 9-10 నోటిఫికేషన్లు ఇస్తే దాదాపు అన్నీ కూడా ఫార్స్గానే పోయినాయి. ఫస్ట్ నోటిఫికేషన్ వేయడం నేర్చుకోండి, ఉద్యోగాల తర్వాత ఇద్దరు ఎట్లా మీరు ఓడిపోయినాక ఇక మీకు ఇచ్చేది అవసరం లేదు. మేము అందుకనే మేము చెప్తున్నాం ఇప్పటి నుంచి. కేసులు వేస్తే తట్టుకునే దమ్ము లేదా మీకు? కాంగ్రెస్ పార్టీ కేసులు వేస్తే కనీసం తట్టుకునే స్థితి లేదు. చేత కాకపోతే మమ్మల్ని అడగండి ఎట్లా చేయాలన్నారు. కడియం శ్రీయర్ ఎప్పటి నుంచి కూడా ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్లు దాదాపు 18 సార్లు నోటిఫికేషన్లు వచ్చినాయి. ఒక్క నోటిఫికేషన్ బల్లే. నోటిఫికేషన్ పడే ముందు ఫస్ట్ జిల్లాలను రీఆర్గనైజ్ చేసుకున్న దాన్ని జస్టిఫై చేసుకొని పోయి జోనల్ సిస్టమ్ ఉన్నదో లేదో అది చేసుకోండి పోయి. మీకు అసలు కనీసం ఉద్యోగాల మీద పెట్టే పెట్టుబడి రాబడి కాదు కాబట్టే మీరు వాటి చేయట్లేరు అనేది ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు. కనీసం సెర్పీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే సోయి కూడా మీకు లేదు. ఇప్పుడు 1,20,000 ఉద్యోగాలు ఇస్తారని మీరు అంటున్నారు. మేము ఈ మధ్య ఏం మాట్లాడుతున్నాం ప్రతీకారం అంటే 1,88 టైం ఇస్తాం. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా 5 సంవత్సరాల టెన్యూర్లో మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్తున్నాం. నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తున్నామని చెప్తున్నాం. కాబట్టి దానికి పోటీగా అట్లనే రారి రైతులకు 2 లక్షల రుణమాఫీ కూడా ఇస్తామని రారి పోటీగా. ప్రజలకు మేలు జరుగుతుంది. వాళ్ళు ముగ్గురు అన్నట్టుగా వీళ్ళు కాంగ్రెస్ చెప్పినట్టుగా మేము చేసేటోళ్ళం కాదు. మేము మొదలే ప్రజలకు భరోసా ఇచ్చినాం. అవినీతి రహితంగా ఎటువంటి పారదర్శకంగా మీకు అందరికి కూడా ఉద్యోగాలు ఇస్తామనేటువంటి ఒక మాట చెప్పినాం. దానికి అనుగుణంగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసినాం. బడ్జెట్ అందుకొరకే చెప్తున్నాం, అందుకొరకే అలొకేటెడ్ పోస్ట్ కాబట్టి గతంలో భర్తీ చేయనటువంటి ఒక ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తున్నాము. కాబట్టి ఇవాళ మనం అందరికి కూడా పారదర్శకంగా ఉద్యోగం వస్తానని నమ్మకం కలిగజేసినాం. అది గొప్పతనమే. నోటిఫికేషన్ విషయంలో మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వస్తుంది. దానికి మేము చెప్తానే టీఆర్టీ అనేటువంటిది మొన్న స్పష్టంగా, ఎందుకంటే గతంలో డిఎస్సీల ద్వారా అవకతవకలు జరుగుతూ వచ్చినాయి. పోస్టులు అమ్ముకున్న ఉదాంతం ఉన్నది. అట్లా జరగకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూపించు నీ దమ్ముంటే విద్యార్థులు కొట్టాడకపోతే ఎవరికి అధికారం చేసిన పొరపాటు వల్ల జరిగిందని సరిదిద్దిన మీ లెక్క పొరపాటు జరిగింది కాబట్టి పొరపాట్లు సరిదిద్ది నోటిఫికేషన్ అయితే మా చైర్మన్ గారు ఇమీడియట్ గా మొత్తం ప్రక్షాళన చేసి ఎవరికి ఏం చెందానో అంది ఏదైనా కానీ
ఎవరికి జరిగేది కంప్లైంట్ చేయకపోతే? కేసు కంటే ముందే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఒక విద్యార్థిని పోయి కంప్లైంట్ చేసింది. ఇంటర్వ్యూది ఇంకోటి. కోర్టులు వాళ్ళు ఎన్ని అభ్యంతరాలు సృష్టించినా ఎవరు సృష్టిస్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు సృష్టిస్తున్నారు. వాళ్ళు నువ్వేం చేస్తున్నావు? విపక్షాలకు దమ్ముంటే నిన్న సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులు వారందరినీ కూడా వీళ్ళ ప్రోత్సాహం తోటి సమ్మె చేస్తే వాళ్ళంతా వాళ్ళే వస్తే వాళ్ళని కొట్టి ఈ రోజు జైల్లో పెడితే ఎంత మంది ఉద్యోగులు వాళ్ళకందరికి కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తామనే మాట చెప్తే తప్పకుండా వాళ్ళందరూ కూడా కాదు భయపెట్టి భంగపెట్టి మీ ఉన్న ఉద్యోగం కూడా ఏం చేయాలి? మీరు ఉపాధ్యాయ రంగం నుంచి అనేక ఉద్యమాలు నడిపిస్తూ మీరు ఈ స్థానానికి వచ్చారు. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల్ని భర్తీ చేయాలనేటువంటి చిత్తశుద్ధి మీ ప్రభుత్వానికి ఉంటే ఇప్పుడు 3.5-4 సంవత్సరాలు కావస్తూ ఉంటే ఎందుకు మీరు వాటిని భర్తీ చేయలేకపోయారు? ఎవరు అభ్యంతరం పెట్టారు? ఎవరు ఆటంకపరిచారు? దానికి ఎవరో కారణం అని చెప్పి మీరు చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారు అంటారు. ఉద్దేశపూర్వకంగానే ఏదో రకమైనటువంటి అభ్యంతరాలతోటి ఆగిపోవాలనేటువంటి తప్ప టీజీటీ పోస్టులకు పీజీటీ పోస్టులకి వాళ్ళ ఆర్డర్స్ ఇస్తున్నాం కాబట్టి 12,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. కాబట్టి ఒక వైపు ఏమో గురుకుల పాఠశాల ప్రారంభించినాం, ఈ పాఠశాలను స్ట్రెంథెన్ చేసిన తర్వాత 8,700 పోస్టులు భర్తీ చేస్తామని తెలిసింది. ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన తర్వాత ఖాళీ అయిన ఉద్యోగాలకు కూడా భర్తీ లేదు. కొత్త ఉద్యోగాలు ఇచ్చే అంతవరకు ఉన్నటువంటి ఖాళీలు భర్తీ దేవుడు తర్వాత ఖాళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖాళీ అయినటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేసినటువంటిది లేదు. వీరు ఈ ఉద్యోగాల భర్తీ విషయాల్లో మళ్ళీ మాట్లాడడానికి ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు కట్టుబడి ఉండేటట్టుగా 1,12,000 ఉద్యోగాలు ఎవరు తోక ఇచ్చిన తర్వాతనే లేదంటే అది ఎన్ని రోజులు 50 రోజులు వీళ్ళు 1,20,000 ఉద్యోగాలు వేస్తారన్నట్టు. కానీ ఈ రోజు మేము ఒక్క నిమిషం పెట్టుకోండి. ఇలా మీరు చనిపోతుంటే భరోసా ఇచ్చే ప్రయత్నం ఇస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సుధాకర్ రెడ్డి గారు, దయాకర్ గారు, రంగారెడ్డి గారు, తర్వాత లక్ష్మీనారాయణ గారు విషయంలో ఒక విషయాన్ని సంబంధించిన విషయం నేను ఒకటి వస్తూ ఇది మెట్రో రైల్వే ఇనాగ్రేషన్ దీనికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో అక్కడ తండ్రి ఫోటో, కొడుకు ఫోటో నేను అడుగుతా ఉన్నాను. ఎయిర్పోర్ట్ దగ్గర నరేంద్ర మోడీ కూడా పెట్టుకోలేదు. నరేంద్ర మోడీది నగరానికి సంబంధించినటువంటి అందరికి గుడ్ మార్నింగ్. నగరానికి సంబంధించిన ఓటర్ లిస్ట్ లో కొత్తగా ఎవరైతే ఇప్పుడు చేర్చుకోవాలనుకుంటారో అందరూ అన్ని పార్టీల కూడా తొందరలో 25వ తారీఖు 28వ తారీఖు ఉన్నది కాబట్టి
ప్రజలందరూ కూడా వాటి మీద అవగాహన నేర్పాలి. మనం కూడా ఖచ్చితంగా మేము కూడా తీసుకుంటాం. Immediate గా మేము కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తుంది దాని మీద. అయితే ఓటర్ లిస్ట్ లో తొలగించాల్సి అంటే 70 లక్షల జనాభా ఉంటే మళ్ళీ మీరు రాజకీయాలు పోకండి సార్, మీరు రాజకీయాలు పోకండి. ఓటర్ లిస్ట్ లో నమోదు చేసుకొని వాళ్ళందరూ కూడా చేసుకోండి. ఇప్పుడు డ్రైవ్ నడుస్తుంది. అది చెప్తాం అందరికి కూడా. థ్యాంక్ యూ సార్ అందరికీ. ఇది గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్.